సూర్యాపేట జిల్లాలో దూరాస్పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతర ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు జరిగే జాతరకు 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానున్నారు. జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 2000 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. లింగమంతుల జాతరపై మరిన్ని వివరాలు శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, లింగమంతుల జాతర ఎప్పటి వరకు జరగనుంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు వస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని కొలుస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ లింగగట్టు జాతరకు పెద్ద ఎత్తున యాదవులు అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దానికి సంబంధించి కూడా అటు అధికార యంత్రాంగం పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేశారు. 25 లక్షల మంది భక్తులతో పాటు ఇంకా పెద్ద ఎత్తున వివిఐపీలు కూడా వస్తూ ఉంటారు. అందుకు అనుకూలంగా ఏర్పాట్లను చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సన్ప్రీత్ సింగ్తో పాటు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. దాదాపు 2000 మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఎప్పటికప్పుడు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ట్రాఫిక్ సంబంధించి ఎట్లా ఉంది అని మాట్లాడేందుకు మనతో పాటు డిఎస్పీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఆ పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లా ఉన్నది? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పటివరకు అయితే మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచే చేయడం జరిగింది. నిన్న నైట్ అంతా ముఖ్య ఘట్టం కాబట్టి మనం విజయవాడకు వెళ్ళే వెహికల్స్ను ప్లస్ హైదరాబాద్కు వెళ్ళే వెహికల్స్ను డైవర్షన్ చేయడం జరిగింది. మార్కెట్పల్లి దగ్గర నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ మీదుగా మళ్లించడం జరిగింది విజయవాడకు. అదేవిధంగా హైదరాబాద్కు వెళ్ళేటి మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మళ్లించడం జరిగింది. మొత్తం బందోబస్తు వచ్చేసి 2000 మందితోటి ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది డిఎస్పీలు, 35 మంది సిఐలు, 150 మంది ఎస్ఐలు, మొత్తం అంతా స్టాఫ్ కలిపి 2000 మంది సిబ్బందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంత దొంగతనాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మఫ్టీ టీంలు కానీ మిగతా వేరే వింగ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి? మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం క్రైమ్ టీం అనేది ఒక 100 మెంబర్స్తో తయారు చేయడం జరిగింది. వాళ్ళకు స్పెషల్ డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షీ టీం మహిళా భద్రతల కోసం షీ టీం మెంబర్స్ని కూడా 100 to 150 వరకు పెంచడం జరిగింది. ప్రతి ఏరియాలో షీ టీం వాళ్ళు సపరేట్ టీషర్ట్స్తో, క్రైమ్ టీం వాళ్ళు ప్రత్యేకమైన టీషర్ట్స్తో వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. సో ఎవరెవరిని లోపలికి అనుమతిస్తున్నారు? వెహికల్స్కి సంబంధించి కావచ్చు, పార్కింగ్ సంబంధించి కావచ్చు, ఎట్లాంటివి ఉన్నాయి? ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? పార్కింగ్కి సంబంధించి 4 ఏరియాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. హైదరాబాద్ రూటు, విజయవాడ రూటు, అదేవిధంగా టెంపుల్ బ్యాక్ సైడ్ మిర్యాలగూడ రూటు ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడనే పార్కింగ్ చేసుకొని వెహికల్స్ వాళ్ళు బై వాక్ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. చూడొచ్చు, ప్రత్యేక బస్సులు దాదాపు 60 బస్సులని పెద్దగట్టు జాతర కోసమే కేటాయించారు. మరోవైపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక అధికారులు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక 2 ఏళ్లకోసారి జరిగే ఈ పెద్దగట్టు జాతరకు సంబంధించి బేరీ చెప్పులతోటి, గజ్జల రాగులతోటి సవ్వడి చేసుకుంటూ ఓలింగ నామస్మరణతోటి పెద్ద ఎత్తున యాదవులంతా తమ మొక్కును చెల్లించుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఎక్కడైతే మొత్తము కూడా తమ మొక్కులు చెల్లించుకుంటారో వాళ్ళ ఇష్టదైవాన్ని కొలిసి ఇక్కడ బలి ఇస్తారు. బలి ఇచ్చే కాడ కూడా ఒకటి చెప్పుకోవచ్చు, ఇక్కడ కూడా కనీసం గుట్ట పరిసర ప్రాంతాల్లో వేలాది మంది ఏటలను కోస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఈగలు కానీ ఇట్లాంటివి రావు. ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది. దేవుడికి సంబంధించి భక్తి పరవశంతో మునిగిపోతామని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకొస్తుంటారు. మరోవైపు ఇక్కడ వచ్చే Mirbani.